హిందూ బంధువులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకప్పుడు అందులో ఎవరెవరు ఉన్నారంటే గాంధీ లాంటి వాళ్ళు కాదు, ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఉండే, కానీ వాళ్ళని నెగలనీయకుండా పక్కతో పట్టించేసేవారు. వాళ్ళని కాంగ్రెస్లో వాళ్ళ చరిత్ర కూడా లేకుండా చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వేరు. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్న వాళ్ళ ప్రెసిడెంట్ ఏమని మాట్లాడతాడు, శక్తి సే లడ్ రహా హై అంటాడు. అంటే మన భారతదేశంలో ఒక శక్తి ఉంటుంది, దాని మీద పోరాడతాను మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం ఒక దేశాన్ని శక్తి రూపంలో పోలుస్తాం, ఆ శక్తితో పోరాడతానని మాట్లాడతాడు ఆయన. ఇంకొక ఆయన వచ్చేసి పాకిస్తాన్ ప్రేమిస్తుంటాడు, బాలరాముని ఏడ్చేరాముడు అని అంటాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అలా సీనియర్ ఆయన మణిశంకర్ అయ్యర్ అనేట ఆయన, ఈయనేమో మాట్లాడతాడు, పాకిస్తాన్ వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, వాళ్ళకు కోపం వచ్చేస్తే అణుబాంబులు మీదేస్తారు అని మాట్లాడతారు. అరే, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే మరి మన దగ్గర ఏమున్నాయి? దీపావళి టపాకాల మన దగ్గర ఉండే ఏమన్నా కాదు కదా. మన శక్తి ఏందనేది మనకి అవగాహన లేకుండా చేస్తున్నారు వీళ్ళు. మనల్ని పిరికి వాళ్ళగా తయారు చేస్తున్నారు మనల్ని. దానికి ఉదాహరణ ఈ మణిశంకర్ అయ్యర్ అన్నట్టు ఆయన చూడండి. మన శక్తి ఏందో మనకి చూపించకుండా మనల్ని పిరికి పందలుగా తయారు చేస్తున్నారు మనల్ని మానసికంగా. కాబట్టి మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మనకు మంచిది. హిందువులారా, జై హింద్.